ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు మనల్ని కొత్త దారిలో నడిపించాలనుకుంటాడు. కానీ మనం భయపడతాం. ఇది ఎలా సాధ్యం? నా ఫ్యూచర్ ఏమవుతుంది? నేను ఎలా వెళ్తాను అని అనుకుంటాం. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్తుంది, దేవుడు పిలిచినప్పుడు ఆయనపై నమ్మకంతో ముందుకు వెళ్ళాలి అని. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం వాక్యం ఇలా ఉంది: యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యము అబ్రాహాము జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఇది ఒక సాధారణ ఆజ్ఞ కాదు, ఇది ఒక విశ్వాస పరీక్ష. అబ్రాహాము ఊరు అన్న చోట నివసించేవాడు. ఇది ఒక సంపన్నమైన నగరం, సౌకర్యాలున్నాయి, కుటుంబం ఉంది. బయటకు చూస్తే అతని జీవితం సెక్యూర్ గా ఉంది. కానీ అక్కడ ప్రజలు దేవుని ఆరాధించట్లేదు. విగ్రహారాధన ఎక్కువైపోయింది. నిజమైన దేవుని తెలుసుకునేవారు చాలా తక్కువ. కానీ దేవుడు అబ్రహామును ఎందుకు ఎంచుకున్నాడంటే, బైబిల్లో స్పష్టంగా చెప్పకపోయినా మనం అర్థం చేసుకోవచ్చు. అబ్రహాము హృదయం దేవుని వైపు ఉండేది. అతను వినడానికి సిద్ధంగా ఉన్నాడు, విశ్వాసం కలిగిన వాడు. దేవుడు అతని హృదయాన్ని చూస్తాడు. ఒకరోజు దేవుడు అబ్రహాముతో ఇలా అన్నాడు: నీ దేశాన్ని వదిలి, నీ బంధువులను వదిలి, నీ తండ్రి ఇంటిని వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళు అని. ఇది ఎంత కష్టమైన ఆజ్ఞ. ఎక్కడికి వెళ్లాలో తెలియదు, ఎలా వెళ్లాలో తెలియదు, ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఫ్యూచర్ ఏంటో తెలియదు. అంటే 100% విశ్వాసంతో ముందుకెళ్ళాలి. అబ్రహాము ఎందుకు అని అడగలేదు, ఎలా అని అడగలేదు, ఎక్కడికి అనగలేదు. అతను వెంటనే లేచి వెళ్లిపోయాడు. ఇది ఎంత గొప్ప విశ్వాసం! అతను సౌకర్యాలను వదిలేశాడు, కుటుంబాన్ని వదిలేశాడు, భద్రతను వదిలేశాడు. దేవుని మాటను మాత్రమే పట్టుకున్నాడు. అందుకే దేవుడు అబ్రహాంతో ఇలా అన్నాడు: నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా భూమి జనాంతా ఆశీర్వదింపబడతారు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్క వ్యక్తి దేవుని మాటకు విధేయత చూపితే అతని జీవితం ఎంత గొప్పగా మారుతుందో అబ్రహాము ద్వారా చూస్తాం. మొదటిగా విశ్వాసానికి తండ్రి అయ్యాడు. అబ్రహాం ఒక సాధారణ మనిషే, కానీ అతను దేవుని మాటను నమ్మాడు, కనిపించని దారిలో నడిచాడు. అందుకే అతను విశ్వాసానికి తండ్రి అయ్యాడు. ఎందుకు ఈ పేరు వచ్చిందంటే, అతను చూడకుండానే నమ్మాడు, అర్థం కాకపోయినా అనుసరించాడు. పరిస్థితులు విరుద్ధంగా ఉన్నా విశ్వాసాన్ని కోల్పోలేదు. అందుకే ఈ రోజు కూడా అతని విశ్వాసం మనకు ఉదాహరణగా ఉంది. రెండోదిగా దేవునితో వాగ్దానం పొందాడు. దేవుడు అబ్రహాముకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఇలా అన్నాడు: నేను నీ దేవుడినై ఉంటిని, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ ద్వారా జాతులన్నీ ఆశీర్వదింపబడతాయని. ఈ వాగ్దానం ఎంతో గొప్పదో తెలుసా? ఇది ఒక సాధారణ వాగ్దానం కాదు, ఇది దేవుని స్థిరమైన నిబద్ధత. దేవుడు తన వాగ్దానాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకున్నాడు. మూడోదిగా అనేక జాతులకు తండ్రి అయ్యాడు. మొదట అబ్రహాము అలాగే సారాకు పిల్లలు లేరు, వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు. కానీ దేవుడు ఒక అద్భుతం చేశాడు. దేవుడు వాగ్దానం ప్రకారం ఇసాకు అనే కుమారునిచ్చాడు. ఇది అసాధ్యమైన పరిస్థితుల్లో జరిగిన అద్భుతం. ఇసాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు, ఆ వంశంలోనే యేసుక్రీస్తు జన్మించాడు. దీని అర్థం ఏంటి అంటే, అబ్రహాము విధేయత వల్ల ఒక కుటుంబం కాదు, ఒక జాతి కాదు, ప్రపంచమంతా ఆశీర్వదింపబడింది. ఇక్కడ గొప్ప సత్యం ఏంటి అంటే, ఒక వ్యక్తి విధేయత తరాల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రియులారా, మీరు దేవుని మాటను నమ్మితే మీరు కూడా ఒక గొప్ప ఆశీర్వాదానికి కారణమవుతారు. మీ జీవితం మాత్రమే కాదు, మీ తర్వాత తరాలు కూడా మారిపోతాయి. విధేయత చిన్న అడుగులాగా కనిపించిన దాని ఫలితం తరాల మీద ప్రభావం చూపుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు ఏంటంటే, మొదటిగా దేవుడు పిలిచినప్పుడు విశ్వాసం తెల్లాలి. అన్ని వివరాలు తెలియకపోయినా ఆయనపై నమ్మకం పెట్టాలి. రెండోదిగా సౌకర్యాలను వదిలేయాలి. గొప్ప ఆశీర్వాదం కంఫర్ట్ జోన్ బయటే ఉంటుంది. మూడోదిగా దేవుడు హృదయాన్ని చూస్తాడు, మన బ్యాక్గ్రౌండ్ కాదు, మన హృదయం ముఖ్యం. నాలుగోదిగా విధేయత ఆశీర్వాదంగా కారణం. అబ్రహాము విధేయత వల్ల అతని జీవితం మారిపోయింది. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా దేవుని స్వరాన్ని వినాలి, ప్రార్థనలో ఉండాలి. రెండోదిగా భయాన్ని జయించాలి, నేను చేయలేను అనే ఆలోచన వదిలేయాలి. మూడోదిగా విశ్వాసంతో ముందుకెళ్ళాలి, దేవుడు మార్గం చూపిస్తాడు. నాలుగోదిగా విధేయత చూపించాలి, దేవుని మాటను ఆలస్యం చేయకూడదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీకు కూడా ఒక పిలుపునిస్తున్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? విశ్వాసంతో ఒక అడుగు వేయండి. దేవుడు మీ జీవితాన్ని మార్చేస్తాడు. ఏ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున్నా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు నీ వాక్యం ద్వారా విశ్వాసంతో నడవమని మాకు గుర్తు చేసినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అబ్రాహాములాగా నీ పిలుపును వెంటనే స్పందించే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. భయాన్ని దూరం చేసి నీపై సంపూర్ణ నమ్మకంతో ముందుకెళ్లే విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మా జీవితంలో నీవు చూపించే దారిలో విధేయతతో నడిచేలా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.